వెల్కమ్ టు వైట్ బేస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మన టాపిక్ సోలార్ ఫ్లేర్ కర్నెల్. దీన్ని ఆదిత్య L1 సోలార్ ఫ్లేర్ కర్నెల్ యొక్క మొట్టమొదటి చిత్రం తీయడం కోసం ఉపయోగించారు. ఆదిత్య L1 అనేది సూర్య భూమి వ్యవస్థ యొక్క లాంగర్ గేజింగ్ పాయింట్. అంటే ఇది సూర్యుని అధ్యయనం చేయడానికి ఒక అంతరిక్ష ఆధారిత మిషన్. ఇది సుమారు భూమి నుండి 1.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ఎప్పుడు ప్రయోగించారంటే 2 ఫిబ్రవరి 2023న PSLV C-57 ద్వారా దీన్ని ప్రయోగించారు. సెకండ్ టాపిక్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ట్రీ సర్వీస్. భారత వైమానిక దళం ఫిబ్రవరి 24, 28న జోధ్పూర్లో ఒక ఎక్సర్సైజ్ని నిర్వహించింది. దీని యొక్క పేరు డిజర్ట్ హంట్ 2025. ఇందులో పాల్గొన్న బలగాలు ఆర్మీ, పారా SF, నేవీ, మార్కోస్ మరియు ఎయిర్ ఫోర్స్ గార్డ్ కమాండర్స్ పాల్గొన్నాయి. తెలంగాణలో ఎయిర్పోర్ట్. తెలంగాణలో సెకండ్ ఎయిర్పోర్ట్గా మమ్మనూరును ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది వరంగల్ సమీపంలో ఉంది. ఫోర్త్ టాపిక్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. దీన్ని జె కిషన్ రెడ్డి, గనులు మరియు బొగ్గు శాఖ మంత్రి, కలకత్తాలో భారతీయ భూగర్భ సర్వే శిక్షణ సంస్థ ఇటీవల 175వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకను ప్రారంభిస్తున్నారు. ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేశంలోని పురాతన శాస్త్రీయ సంస్థలలో ఒకటి. ఫిఫ్త్ టాపిక్, సెంట్రల్ ట్యాక్స్ రెవెన్యూస్. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలకు కేటాయించే కేంద్ర పన్ను ఆదాయాల వాటాను ప్రస్తుతం ఉన్న 41% నుండి కనీసం దాన్ని 40%కి తగ్గించాలని యోచిస్తుంది. 2026-27 ఆర్థిక సంవత్సరం నుండి దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది తన నివేదికను 2025 అక్టోబర్ 31 నాటికి సమర్పించనుంది. సిక్స్త్ టాపిక్, వరల్డ్ సీగ్రాస్ డే. ఈ వరల్డ్ సీగ్రాస్ డేను 1 మార్చిన జరుపుకుంటారు. సెవెంత్ టాపిక్, దియా సలై. ఇది కైలాష్ సత్యార్థి యొక్క ఆటోబయోగ్రఫీ. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో గ్లోబల్ కంపెన్షన్ కోసం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన కైలాష్ సత్యార్థి యొక్క స్వీయ చరిత్ర దియా సలైపై సాహిత్య చర్చను నిర్వహించింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సోషల్ జస్టిస్, చైల్డ్ రైట్స్ అండ్ గ్లోబల్ కంపెన్షన్స్ ను హైలైట్ చేసింది. ఎయిత్ టాపిక్, బోరిస్ స్పాస్కీ మరణం. ఇతను రష్యన్ చెస్ గ్రాండ్ మాస్టర్. ఇతను వరల్డ్ లో 10th చెస్ ఛాంపియన్షిప్. ఇతను తన 88వ సంవత్సరంలో కన్నుమూశారు. నైన్త్ టాపిక్, స్పేరెక్స్ టెలిస్కోప్. దీన్ని నాసా ప్రారంభించింది. ఈ స్పేరెక్స్ ఇది విశ్వం యొక్క అత్యంత వివరణాత్మక మరియు శక్తివంతమైన మ్యాప్ను ఉత్పత్తి చేయడానికి రూపొందించబడింది. 10th టాపిక్, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. వరల్డ్ వైల్డ్ లైఫ్ డేని మార్చి 3న జరుపుకుంటాం. 2025లో దీని యొక్క థీమ్ వైల్డ్ లైఫ్ కన్వర్షన్ ఫైనాన్స్. దీని యొక్క టోటల్ థీమ్ వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్. 11th టాపిక్, మిజోరాం ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫోరం. దీన్ని మిజోరాం ముఖ్యమంత్రి అయిన లాల్డు హోమా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఈశాన్యంలోని మొట్టమొదటి వేదిక అయిన మిజోరాం చాప్టర్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫామ్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం మహిళా పారిశ్రామికవేత్తలకు వనరులు మరియు మార్గదర్శకత్వం, వ్యాపార అవకాశాలను అందించడం కోసం మరియు ప్రాంతీయ మద్దతును బలోపేతం చేయడానికి లక్ష్యంగా దీన్ని పెట్టింది. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో అవైలబుల్గా ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.